నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించిన జనసేన శ్రేణులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలి. మున్సిపల్ కమిషనర్ జై రామ అప్పలనాయుడు. శానిటేషన్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి. సిఐటి నాయకుల డిమాండ్. సామాజిక సేవల పట్ల ఆసక్తి ఉన్నవారు రోటరీ సభ్యులుగా చేరండి. సమష్టిగా మరింత సేవ చేద్దాం. రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వీఆర్ ప్రసాద్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వంలో సమర్థవంతమైన సేవలు అందిస్తున్న మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక 23వ వార్డు పరిధిలోని సీఎం కాలనీలో సోమవారం మంత్రి నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన సేవలను మైనార్టీ నాయకులు జాకీర్ హుసేన్ ప్రశంసించారు. అభివృద్ధికి చిరునామా మంత్రి నాదెళ్ల మనోహర్ అని అన్నారు. రక్తదాతలను అభినందించారు. చెట్టుపల్లి శ్రీను, మల్లిక, రవి, సుభానిల ఆధ్వర్యంలో వీర సైనికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. కోచేట పున్నారావు, తులసి, సాయి, వల్లె మురళి, తోటకూర వెంకటరమణారావు, మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, తెనాలి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మా అన్నయ్య నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. మరి ఈ సందర్భంగా స్థానిక 23వ వార్డు రవీంద్రనాథ్ కాలనీలో చెట్టుపల్లి శ్రీను, మల్లిక, రవి, సుబాని మరియు చిరంజీవి వీళ్ళందరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించుకున్నాం. చాలా ఆనందకరమైన విషయం. మరి మా అన్నయ్య నాదెళ్ల మనోహర్ గారు గత 3 సార్లు తెనాలి ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలిసిందే. మరి ఆయన ఎప్పుడు ప్రజాసేవలో ముందుంటారని ఇటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కానివ్వండి, అటు రాష్ట్ర అభివృద్ధి, రైతుల కోసం కానివ్వండి ఆయన చేస్తున్న కృషి కనలేనిది. మరి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో మా అన్నయ్య జరుపుకోవాలని, ఆయన ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇంకోసారి ఆయనకి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రీతమ నాయకులు, ప్రీతమ నేత, జనసేన పిఎస్సి చైర్మన్, అట్లనే మన రాష్ట్ర మంత్రివర్యులు మన నాదెళ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రం మొత్తం పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తెనాలి మండలం అయితేనేవి, కొల్లిపర మండలం అయితేనేవి, తెనాలి టౌన్ అయితేనేవి అనేక సేవా కార్యక్రమాలు. అందులో భాగంగా మన మారిస్పేటలో చెట్టుపల్లి సీరు, జాకిన్ గారు ఇట్లా వీళ్ళందరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మానవ సేవ మాధవ సేవ అన్నట్టు ఎక్కడైతే సేవా తత్పరులు ఉంటారో, ఎక్కడైతే సేవ చేస్తూ ఉంటారో అక్కడ అభివృద్ధి కూడా బాగా ఉండిద్ది అని నమ్మే వ్యక్తుల్లో మనోహర్ గారు ఒకటి. ఆయన అడుగుజాడల్లో మన కార్యకర్తలందరూ ఇంకా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారని, ఇట్లాంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సమాజ సేవ చేయడంలో తోడ్పడాలని, ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ జై జనసేన. ముందుగా మా ప్రీతమ నాయకుడు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక 23వ వార్డులో సార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాగే తెనాలి మొత్తం అన్ని చోట్ల అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో, అన్ని చోట్ల ఇట్లాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్కి నిండు 100 ఆరోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ శాసనసభ్యుడిగా తెనాలి ప్రాంతానికి సుపరిచితులు, తెనాలి అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన వీర సైనికులు పట్టణంలోని పలు కూడళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టి మంత్రి నాదెళ్ల మనోహర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ చౌక్ సమీపంలోని నెహ్రూ రోడ్ లో ప్రజా ఫార్మసీ వద్ద సోమవారం జనసేన నాయకుల బింగుమళ్ల పృథ్వీ ఆధ్వర్యంలో మంత్రి నాదెళ్ల మనోహర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నాయకులకు కేక్ కట్ చేసి పాదాచారులకు వేసవి ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా పుచ్చకాయ మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, చక్రాయపాలెం ఎంపీటీసీ అమ్మిశెట్టి హరికృష్ణ, ఎంఎస్సీఎం స్టేట్ డైరెక్టర్ బండా రవికాంత్, అర్బన్ బ్యాంక్ ట్రెజరీ కోట పున్నారావు, తోట వంశీ, గ్యాలం వేణు, ఏటీఎం నాగరాజు, తులాబందుల మహేష్, బండి నటరాజ్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గాంధీ చౌక్లో
బింగముల పృథ్వీ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగు పుచ్చకాయ ముక్కల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారండి. సార్ ఇట్లాగే మరెన్నో పుట్టినరోజులు మనస్ఫూర్తిగా జరుపుకోవాలని చెప్పని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి అభివృద్ధి ప్రదాత పెద్దలు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున గాంధీ చౌక్లో భంగిమల్ల పృథ్వీ ఆధ్వర్యంలో మరి ఈ రోజున కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అలాగే ఉదయం 7 గంటల నుంచి కూడా తెనాలి పట్టణంలో అలాగే తెనాలి నియోజకవర్గం మొత్తం మీద కూడా పార్టీ శ్రేణులు నాదెళ్ల మనోహర్ గారి జన్మదిన వేడుకలని అత్యంత అద్భుతంగా ఎవరికి తోచిన రీతిలో వారు చేస్తూ ఉన్నారు. నాయకులందరూ కూడా ఈ రోజున ప్రతి కార్యక్రమానికి ఉదయం 7 గంటల నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు. సాయంత్రం దాకా మరి ప్రోగ్రామ్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన తెనాలి మంత్రివర్యులైన నాదెళ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ అండ్ పుచ్చకాయలు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగిందండి. హ్యాపీ బర్త్డే మనోహర్ గారు. నాదెళ్ల మనోహర్ గారు ఆయన మచ్చలేని రాజకీయ జీవితానికి మేమందరం కూడా అభిమానులు. ఆయన నిస్వార్థ ప్రజాసేవకి మేమందరం కూడా అభిమానులు. ఆయన నిరంతరం రైతుల క్షేమం కోరే ఆయన రాజకీయానికి మేమందరం కూడా అభిమానులని తెలియజెప్పుకోవడానికి మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ రాజకీయ నాయకుని జన్మదినోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా తెనాలి నియోజకవర్గం అంతా కాకుండా రాష్ట్రం అంతా కూడా అభిమానులు నిర్వహిస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులుగా ఉంటూ జనసేన పార్టీ అభివృద్ధిని నిరంతరం కూడా ఆయన కొనసాగిస్తూ ఈరోజు తెనాలి అభివృద్ధిని కూడా ఎక్కడా మరవకుండా ఎంత దూరాన ఉన్నా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నా కూడా ప్రతి ఇటుక కూడా ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూనే తెనాలి అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడు ఎంతో ఆరోగ్యాలతోటి ఎన్నో సంవత్సరాలు ఇలాగే వర్ధిల్లాలని రాజకీయ నాయకుడిగా కొనసాగాలని ఈ ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మా అందరి తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ గా అనేక ఒత్తిడిలను అధిగమిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేసే నాదెళ్ల మనోహర్ శతవసంతాలు వర్ధిల్లాలని అభిమానులు చలివేంద్రం సేవలు ఏర్పాటు చేశారు. స్థానిక గంగానమ్మపేట తూర్పు కాలువ కట్ట రోడ్లో సోమవారం జనసేన వీరాభిమానులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని విజయవాడ కనకదుర్గం ఆలయం పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు ఆత్మీయ అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో ప్రజల మెచ్చిన నాయకుడిగా శాసనసభకు ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధిలో తమదైన విధానంతో ముందుకు వెళుతున్నారని అన్నారు. నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాకేష్ వర్మ వంశీవారి మిత్ర బృందం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బ్యాక్ మాట్లాడుతూ వేసవిలో పాదాచారులకు దాహార్తం తీర్చేందుకు వీలుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా మంచి సేవను ఎంచుకున్నారని అన్నారు. మంత్రి నాదెళ్ల మనోహర్ కు వారు ఎంచుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు మరియు ఆహార శాఖ మార్చులు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ గారు 63వ జన్మదిన సందర్భంగా గంగానంపేట తూర్పుకాలువ కట్ట వీధిలో రాకేష్ వర్మ మరియు వంశీ వారి మిత్రబృందం ఏర్పాటు చేసినటువంటి ఈ వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు వీర మహిళలకు మీడియా వారికి అందరికీ నమస్కారం. తెనాలి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ముందు చూపించాలని, అలాగే తెనాలి టౌన్ మరి ముఖ్యంగా అభివృద్ధి నోచుకుంది అంటే అది కేవలం మనోహర్ గారి టైమే. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కానివ్వండి, మరి అప్పటికే తెనాల్లో చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. తల్లి పిల్లల హాస్పిటల్ కానివ్వండి, అలాగే కళాక్షేత్రం కానివ్వండి, మంచినీటి పథకం కానివ్వండి, కాలువల ఆధునీకరణ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కార్డుల పంపిణీ కానివ్వండి, మరి ఇటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఈ రోజున 63వ జన్మదిన సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ, గౌరవనీయులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా రాకేష్ వర్మ మరియు వంశీ మిత్రబృందం అందరూ కలిసి కూడా ఇక్కడ రాబోయే 2-3 నెలలు ఎండల సందర్భంగా వచ్చే వాళ్ళకి దాహం తీర్చాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా మంత్రివర్యులు గారు పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు ఈ ఏర్పాట్లు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను.
మా మంత్రివర్యులు మా నాయకుడు నాదెళ్ల మనోహర్ గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, నిండు 100 ఏళ్ళు ఆయుష్ను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మానవ మనుగడ ప్రశాంతత కాకముందే పర్యావరణ పరిరక్షకు ప్లాస్టిక్ వినియోగం నియంత్రించే విషయంలో పట్టణంలోని వ్యాపార వర్గాలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు కోరారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్ సభ్యులకు, ప్లాస్టిక్ కవర్ల విక్రయదారులకు మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం దిశగా ఇప్పటి వరకు అనేక సార్లు వివిధ జీవోల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను కమిషనర్ రామ అప్పలనాయుడు వ్యాపార వర్గాలకు గుర్తు చేశారు. సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ నివారణకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ నివారించకపోతే భవిష్యత్తులో ప్రపంచం అనేక పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, హోటల్ యజమానులు, కళ్యాణ మండపాల యజమానులు, ప్లాస్టిక్ విక్రయదారులు అందరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను బాధపడి అనారోగ్యం పాలవుతున్నారని, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి దుకాణదారులు తమ దుకాణాల ముందు ప్లాస్టిక్ ను వాడవద్దని చేతి సంచులు తెచ్చుకోవాలని సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. కళ్యాణ మండపాలు, దుకాణదారులకు నోటీసులు జారీ చేస్తామని, ఆ తర్వాత కూడా ప్లాస్టిక్ విక్రయించినా, వాడినా అపరాధ రుసుములు వేయడం జరుగుతుందని చెప్పారు. అపరాధ రుసుముల ద్వారా రెవెన్యూ సంపాదించడం మున్సిపాలిటీ లక్ష్యం కాదని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్లాస్టిక్ నియంత్రించడంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. దశల వారీగా అన్ని రకాల కవర్లను నిషేధించడం జరుగుతోందని, ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, బాటిల్స్, క్యారీ బ్యాగులు, ఇతర కవర్లను నిషేధించడం జరిగిందని తెలిపారు. త్వరలో చికెన్, మటన్ షాపుల వారికి, కళ్యాణ మండపాల వారికి కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడం జరుగుతోందని చెప్పారు. ప్లాస్టిక్ నిషేధంపై మైకు ద్వారా పట్టణంలో ప్రచారం చేయడం జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, దుకాణదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు గారు, సిబ్బంది పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పడేసినటువంటి ప్లాస్టిక్స్ ఏమంటామంటే SUPs అంటాం. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనము ఒకసారి వాడి బయట పడేసినటువంటి గ్లాసులు ఏవైతే ఉన్నాయో విపరీతంగా మనకు ఉంటాయి. రీసెంట్గా చలివేంద్రాల వాటిలో చూస్తున్నాం. అట్లాగే గుంటూరు, విజయవాడ రోడ్లో కూడా కుర్రా శ్రేణి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెట్టిన గ్లాస్ విపరీతంగా రోడ్డు పైకి మజ్జిగ ఇచ్చిన తర్వాత పారేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ గ్లాసులు అంటే ఒక్కసారి వాడి పడేసేటువంటి ఇలాంటివన్నీ కూడా SUP కింద వస్తుంది. అది ఎక్కువ వనరులు ఏమైందంటే మన మున్సిపాలిటీలో ప్లాస్టిక్ గ్లాసులే ఉన్నాయి. సో దాని యొక్క అమ్మకం కానీ, కొనుగోలు కానీ ఇంటి పరిస్థితుల్లో జరగకూడదనే జరుగుతుంది. రెండవది, వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ఫంక్షన్స్లో వాటిల్లో ఐస్ క్రీమ్స్ కోసం వాటి కోసం వాడుతున్నటువంటి కప్పులు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్వి, అది కూడా మనకి SUP కిందే వస్తుంది. అట్లాగే అందులో ఉపయోగించే చెంచా అంటే స్పూన్ లాంటిది ఏదైతే ఉందో అది కూడా ప్లాస్టిక్తోనే వాడుతున్నారు. అది కూడా SUP, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందే వస్తుంది. అట్లాగే మనము వాడి పారేస్తున్నటువంటి బాటిల్స్ ఏవైతే ఉంటాయో అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కింద వస్తుంది. అలాగే మన చెవిలో ఇయర్ బడ్స్ ఉంటాయి. ఆ ఇయర్ బడ్స్ కూడా మధ్యలో ఉండే స్టిక్ ప్లాస్టిక్ భూమిలో కలవదు. అది కూడా ఒక్కసారి వాడి బయట పడేసినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందే వస్తుంది. వివిధ రకాల ఆహార పదార్థాల కోసము, బిర్యానీస్ ప్యాకింగ్ కోసము మన ప్లాస్టిక్ డబ్బాలను విపరీతంగా వాడుతున్నాం. అవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కింద వస్తాయి. కష్టకాలంలో వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతూ తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద శానిటేషన్ కార్మికులు CITU ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన కార్మికులు కమిషనర్ జె రామ అప్పలనాయుడుకు తమ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CITU నాయకులు కొల్లిపరి బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి పారిశుద్ధ్యం కీలకమని, పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికులు అంతే కీలకమన్నారు. కార్మికులకు సకాలంలో జీతాలు, వారి ఇతర చట్టపరమైన సౌకర్యాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం చట్టం నిర్దేశించిన సమయంలో ఇవ్వాలన్నారు. సకాలంలో జీతాలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జీతాల చెల్లింపు విధానంలో మార్పులు చేయటకు ముందు చట్టం ప్రకారం నోటీసు ఇవ్వాలని చెప్పారు. వేతనాల జాప్యంకు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మున్సిపాలిటీకి పుష్కలంగా నిధులు ఉన్నా వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు షేక్ హుసేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, ఎం మరియమ్మ, మంగళగిరి వెంకటేశ్వర్లు, రాజూరి వెంకటేశ్వర్లు, ఉన్నవ సుధాకర్, ఎం నాగరాజు, లక్ష్మీనారాయణ, షేక్ కరీం, డి శ్రీధరబాబు, కనపర్తి వినయ్, ఎం వెంకటస్వామి, కె పిచ్చమ్మ, గాదె నాగలక్ష్మి, రత్నకుమారి, ఎం సోమేశ్వరరావు, బి రాఘవేంద్రరావు, కంచెల లక్ష్మి, సుజాత, ప్రసన్న, మీనాక్షి, శ్రీలక్ష్మి, మేరీ కృప, తిరుపతమ్మ, భారతి, శివ, గంజి, రమణ, పాములు, నరసింహ,
ఆదాము, సౌరమ్మ, మధుబాబు, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మోడ్ ఆఫ్ పేమెంట్ మారుతుందండి. ఈవెన్ ఫర్ లెక్కర్స్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో సెక్షన్ 9 లో ఏం చెప్పారంటే ఎనీ సర్వీస్ కండిషన్ మీరు చేంజ్ చేయదలుచుకుంటే 21 రోజులు మాకు తెలియపరచాలి. అసలు అవన్నీ ఏమీ లేకుండా మాకు ఎక్కువగా ఎంత కావాలంటే అట్లా చేసుకుంటామనంటే ఎట్లా కుదురుతుంది అసలు ఇది? డబ్బులు లేవంటే అదొక సమస్య. డబ్బులు లేనప్పుడు కూడా ఏం చేయాలి? జీతాలు కట్టి పెట్టుకుని మిగతా ఇష్టం ఎన్ని కోట్లు ఏమన్నా ఎన్ని మైసభలాన్ని కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ వేతనాలే ఇవ్వకుండా వీటికి డబ్బులు లేవు అంటే కాదు. నాకు వచ్చిన వేతనాలని ఎన్నెళ్ళు అడుగుతున్నాను. ఏమంతామని పడుతున్నాయిగా. లాస్ట్ మంత్ పడలేదు, అది ఎవరికి పడలేదు. స్టేట్ వైడ్ పారిశుధ్యం బాగుండాలంటే పారిశుధ్య కార్మికులు బాగుండాలి. పారిశుధ్య కార్మికులు బాగుండాలంటే సకాలంలో వాళ్ళకి వేతనాలు ఇవ్వాలా. వేతనాలతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి ఆరోగ్యము, సంక్షేమానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వము, అధికారులు సకాలంలో ఏర్పాటు చేయాలా. దురదృష్టవశాత్తు జీతం ఇవ్వడానికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లని ప్రభుత్వం ముందుగా చేయలేకపోయింది. అందువల్ల మార్చి నెల జీతం 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి జీతం ఇప్పటికీ రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియదు. అయితే మోడ్ ఆఫ్ పేమెంట్ వేతనాల చెల్లింపు విధానాన్ని మేము మార్చబోతున్నామని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా దానికి కూడా పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 9 ఏం చెప్తుందంటే ఒకవేళ వేతనాల చెల్లింపుల్లో మార్పులుగా చేయదలుచుకుంటే ముందుగా యూనియన్కి, కార్మికులకి తెలియజేయాలా. తెలియజేసిన తర్వాతే మీరు మార్పులు చేర్పులు చేయాలని చెప్తుంది. ఆ విధంగా కాకుండా చట్టాలతో మాకు పని లేదు, మేము ఎప్పుడు ఏది చేయదలుచుకుంటే చేస్తామనేటువంటి ధోరణితో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా ఇది చట్ట విరుద్ధము, చట్టాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పడానికి అధికారులు సిద్ధపట్టలేదు. గవర్నమెంట్ ఏది చెప్తే అది కింది స్థాయిలో కార్మికులు ఇవాళ బలయ్యేటువంటి పరిస్థితి. అట్లాగే బదిలీ కార్మికులకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో డ్యూటీ చేశారు. 2 నెలల బకాయిలు వాళ్ళకి ఇవ్వాలా. వాటికి కూడా బిల్లు చేయాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి కార్మికుల కష్టాలని, ఇబ్బందుల్ని ముందుగానే అంతర్జాతీయంగా వచ్చేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదే సమర్థవంతమైన అనుభవం గల ప్రభుత్వంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలు తమదైన విధానంతో కొనసాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో శివాజీ చౌక్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈదర రామారావు జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపట్టే సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. సేవల పట్ల ఆసక్తి ఉన్నవారు రోటరీలో సభ్యులుగా చేరి మరిన్ని సేవా కార్యక్రమాలకు తోడ్పడాలన్నారు. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ చలివేంద్రం ప్రారంభ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రోటరీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి రావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, మేదర సభ్యులు, రోటరీ జూబ్లీ హిల్స్ కార్యవర్గం పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు శివాజీ చౌక్ లో ఈరోజు చలివేంద్రాన్ని అమర్చించి చాలా చక్కగా మంచిగా ఉన్నటువంటి పరిశుభ్రతగా శుచిగా రుచిగా ఉన్నటువంటి మజ్జిగని ప్రతి ఒక్కరికి ఈ ఎండాకాలంలో ఇస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యకరానికి మంచిగాను, అలాగే ఈ ఎండాకాలంలో సోడియం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి మజ్జిగలో ఈ సోడియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ తాగిన వాళ్ళందరూ ఆరోగ్యకరంగా ఉంటారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేయాలని మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ కార్యదర్శి వెంకటరమణ గారికి, ఇక్కడ ఈ తెనాలి వైకుంఠపురం చుట్టుపక్కల ఉన్న రోటరీ క్లబ్లు అన్నిటికీ అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి ఈదర పూర్ణచంద్ర గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ వెంకటరత్నం గారికి, ఈ కార్యక్రమాల్లో ప్రతి రొటేరియన్స్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు శివాజీ చౌక్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈదర రామారావు గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన మా క్లబ్ సభ్యులందరికీ, అట్లాగే ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ గారికి, మా పీడీజీ రతన ప్రభాకర్ గారికి, అట్లాగే మాకు ఎన్నో గ్రాంట్లు ఇస్తూ ఇక్కడ దరిదాపు 3 స్కూల్స్, ఒక వెటర్నరీ హాస్పిటల్కి గ్రాంట్ ఇచ్చిన బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారికి, జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ విసిరెడ్డి పంగులూరి కళ్యాణ్ గారికి, సెక్రటరీ విసిరెడ్డి లక్ష్మి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా రోటరీ క్లబ్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చలివేంద్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం చెంచుపేటలో కూడా
శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం ఆలపాటి రాజా గారితో రోటరీ క్లబ్ అక్కడ కూడా చలివేంద్రాన్ని ప్రారంభించింది. ఈ వేసవికాలం 3 నెలలు కూడా ఈ చలివేంద్రం కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి మా డీజీ రాంప్రసాద్ గారికి, బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారికి, జూబ్లీ హిల్స్ క్లబ్కి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించే ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మండలంలోని సోమసుందరపాలెం గ్రామంలో సోమవారం మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ జన్మదిన సందర్భంగా గ్రామ పార్టీ నాయకులు ఉప్పాల వెంకట్రావు ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మంత్రి వర్యులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకట్రావు అందించిన సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. బీసీ సంఘ నాయకులు రఘురామయ్య మాట్లాడుతూ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ కోరుకునేది ఇటువంటి సేవలేనని వెంకట్రావుకు అభినందనలు తెలిపారు. మురళీకృష్ణ, సోమసుందరపాలెం జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. తెనాలి అభివృద్ధి ప్రదాత, మన అందరి మనిషి, తెనాలి అందరి మనసులో చోరుకున్న వ్యక్తి, నిరంతర అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేసే వ్యక్తి అయిన మన నాయకుడు, మన మినిస్టర్ గారు అయిన మన నాదెళ్ల మనోహర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోమసుందరపాలెంలో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్కూల్లో ఇప్పుడు సహజంగా పుట్టినరోజు అంటే ఏదో కేక్ కట్ చేయడం అదే కాకుండా ఆ పుట్టినరోజు జ్ఞాపకార్థం బహుకరణగా శాశ్వతంగా ఒక ప్రాజెక్ట్ ఏదో ఉపయోగపడాలి సమాజానికి అనే ఒక మనోహర్ గారి ఏదైతే ఆశయాలతో ఉండారో అదే ఆశయాలతో మన సోమసుందరపాలెం గ్రామ వాస్తవ్యులు వెంకట్రావు గారు ఆధ్వర్యంలో పిల్లలకి మంచినీటి సౌకర్యార్థం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా ఉపయోగకరం. ఈరోజు నీరు కలుషితమై పిల్లలు అనారోగ్య పాలవుతుంటే అట్లా కాదు, మా గ్రామంలో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా మనోహర్ గారు ఏదైతే సదుద్దేశంతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారో అదేవిధంగా గ్రామంలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సహృదయంతో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో మరింత ఉన్నత పదంలో అధిరోహించాలని కోరుకుంటూ మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ఇవాళ మన ప్రీతం నేత నాదెళ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్ట్రీస్ మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇట్లాంటి పుట్టినరోజులు మా సారు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మినిస్టర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అలానే తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామస్తులు ఉప్పల వెంకట్రావు గారు జనసైనికులు, ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున పిల్లలకు బుక్స్ పంపిణీ కావచ్చు, లేదా వాటర్ ప్లాంట్ ఓపెన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఉప్పల వెంకట్రావు గారు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా నాదెళ్ల మనోహర్ గారు ఆశీస్సులతో ముందుకెళ్లాలని ఉప్పల వెంకట్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. నాదెళ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సోమసుందరపాలెం తరపున గ్రామ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు సోమసుందరపాలెంలో ఆయన ఆశయాలకు తగినట్టుగా పిల్లలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ వాటర్ ప్లాంట్ని వెంకట్రావు గారు ఏర్పాటు చేశారు. అంతేకాదు విద్యార్థులకి పుస్తకాలు, పలకలు ఇవన్నీ కూడా ఇచ్చి మనోహర్ గారు ముందు వచ్చినప్పుడు పుట్టినరోజుకి బొకేలో స్వీట్స్ తేవటం కాదు, ఏదన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అని చెప్తారు. దానికి అనుగుణంగా వెంకట్రావు గారు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి నాదెళ్ల మనోహర్ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఆయన మరిన్ని పదవులు ఆశించి ఇంకా గొప్పగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా క్యాంటీన్ ద్వారా వినియోగదారుని పేద వర్గాలకు మెరుగైన సేవలు అందేలా చూడాలని అన్నా క్యాంటీన్ల సిఈ వంశీధర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ల సీఈఓ వంశీధర్, అన్నా క్యాంటీన్ కమిటీ సభ్యులు, మున్సిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్న సమావేశంలో సీఈఓ వంశీధర్ అన్నా క్యాంటీన్ల నిర్వహణలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అన్నం పిన్నారావు, జి మానసారెడ్డి, దివి అనిత, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొబా బాబు, మెప్మా సిఎంఎం డి విజయ్ కుమారి సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిలో 3 అన్నా క్యాంటీన్ వాళ్ళ అన్నా క్యాంటీన్ స్థాయి అడ్వైజరీ కమిటీలు ఫామ్ అయ్యాయండి. వాళ్ళ ఫామ్ అయిన తర్వాత మన అన్నా క్యాంటీన్ ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి, ఈ రోజున ప్రభుత్వం ఈ కార్యక్రమం అతి ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమంగా ఉండడం వల్ల ఏ విధంగా దాని మీద
మనందరం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ మనకి ఈ కార్యక్రమంకి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి. ప్రజాభిప్రాయంలో కూడా మనం ఆల్మోస్ట్ 90% దాకా 85-86% మంది 100% మంది ఇది బాగుంది, మంచి కార్యక్రమం అని భావిస్తున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ కమిటీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ సిబ్బంది, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి బాగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కమిటీ కూడా భాగస్వాములు అయ్యి దీన్ని వాళ్ళ మన ఊళ్ళో మన క్యాంటీన్ అని అనుకుని కలిసి పనిచేస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఒక 100-95% మంది ఈ కార్యక్రమాన్ని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళ ఏ విధంగా దీంట్లో భాగంగా వాళ్ళ వంతు బాధ్యత వహించగలరనే ఉద్దేశంతో ఈ జరిగింది. ఇది కాకుండా మన ప్రతి క్యాంటీన్కి కూడా ఒక క్యాంటీన్ రోజుకి ఇంచుమించుగా ఒక 1000 మంది భోజనం చేస్తారండి. ఈ భోజనం చేసినప్పుడు ఒక 3 పూట్ల ఒక మనిషి భోజనం చేస్తే 90 రూపాయలు ఖర్చు చేస్తుంది గవర్నమెంట్. దానికి కాను మనం 15 రూపాయలే మనం తీసుకుంటున్నాం. ఒక 75 రూపాయలు గవర్నమెంట్ దానికి సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఫంక్షన్స్ ఉన్నా సరే, బర్త్డేస్ ఉన్నా, యానివర్సరీస్ ఉన్నా ఇక్కడ ముందుకు వచ్చి కొంచెం విరాళం ఇస్తే దానివల్ల వాళ్ళకు దీన్ని కూడా తోడ్పడిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో ఈ కమిటీని కూడా ప్రోత్సహిస్తున్నాం. మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి దానికి సంబంధించి అది గోగిరెడ్డి మానసరెడ్డి గారిని మన చైర్పర్సన్గా అడ్వైజరీ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకి దివ అనిత గారిని మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి అడ్వైజరీ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే మన కూరగాయల మార్కెట్ మున్సిపల్ ఆఫీసర్ ఉండేటువంటి అన్నా క్యాంటీన్ అడ్వైజరీ కమిటీగా మన అన్నం పెన్నారావు గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యుల యొక్క ఆదేశాల ప్రకారం మనకి ఇక్కడ అడ్వైజరీ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్వైజరీ కమిటీస్కి బాధ్యతలు ఏంటి, అట్లాగే మన అడ్వైజరీ కమిటీలో మెంబర్స్ యొక్క ముఖ్యంగా విధులు ఏంటి అనే దానిపైన ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం కోసము స్టేట్ అన్నా క్యాంటీన్ CEO గారు శ్రీధర్ గారు వచ్చున్నారు. సో ఆయనతో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అనేది ఇదొక మనకి పెన్షన్స్ తర్వాత ప్రజల యొక్క అత్యంత సంతృప్తికర స్థాయిలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది అన్నా క్యాంటీన్స్ అనేవి అర్బన్ ఏరియాస్లో కాకుండా రూరల్ ఏరియాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. కాబట్టి అర్బన్లో దీనిని 100% సంతృప్తికర స్థాయికి తీసుకెళ్లడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా అవసరం. కాబట్టి లోకల్గా ఉండేటువంటి యాక్టివ్గా ఉండేటువంటి సభ్యులు కానీ, అలాగే వ్యక్తులు కానీ, NGOs కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కేటగిరీస్ నుంచి మనకి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి మనకి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క ఆమోదంతో కలెక్టర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క ఆమోదంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ కమిటీ యొక్క ఫస్ట్ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేస్తాం. రేపటి నుండి ప్రతి అన్నా క్యాంటీన్ యొక్క అడ్వైజరీ కమిటీతో విజిట్ చేసి అందులో ఉండేటువంటి ప్రైమరీ నీడ్స్ కానీ, అక్కడ ఉండేటువంటి ఇతర సౌకర్యాలలో ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే అవి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో కంప్లీట్ చేయడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా తీసుకుంటాం. రోటరీ క్లబ్ సేవల ద్వారా పశు వైద్యశాల రూపురేఖలు మారటం సంతృప్తికరమని రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వీఆర్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి పెనపాడులోని పశు వైద్యశాల ప్రహరీ గోడ ఫ్లోరింగ్ పనులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ సంయుక్త ఆధ్వర్యంలో 8 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పశు వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఏదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ ఎస్వీఆర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారు చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బీజీఆర్ మైనింగ్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ రెడ్డి, బాలకోట్ రెడ్డి, రత్నప్రభాకర్, శ్రీలక్ష్మి అతిథులుగా పాల్గొని రోటరీ క్లబ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల నుండి వస్తున్న స్పందన, వారి ప్రసంగాలు వివరించారు. ఈ సమావేశానికి రోటరీ వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర అధ్యక్షత వహించగా కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, కుమార్పంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వెటర్నరీ వైద్య విభాగం డాక్టర్లు తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. మనం ముందుగా 10 లక్షల రూపాయలకి ఎస్టిమేట్ చేస్తే అది రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్కి పంపించాం. వాళ్ళు అంత అమౌంట్ ఉండదు, మీరు తగ్గించమంటే 7,50,000 రూపాయలకి మనం ఎస్టిమేట్ చేసి పంపడం. వాళ్ళు 5 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ శాంక్షన్ అయిన దగ్గర నుంచి మన క్లబ్ సభ్యులు వెంకటరామయ్య గారు అలాగే అర్జున్ గారు వీళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే నారాయణ గారు కాంట్రాక్ట్ చేసినప్పటికీ ఆయన్ని విసిగిస్తూ వీళ్ళకి కావాల్సిన విధంగా ఇక్కడ పనులు చేయించడానికి చాలా సమయాన్ని వెచ్చించినందుకు ముందుగా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ పొజిషన్ చూసిన తర్వాత చాలా బాగుంది. సో దీన్ని వినియోగించి మనం ఏం చేసినా సరే 50,000 50 లక్షలైనా రోటరీ వాడు చేసిన ప్రతి ఐటమ్ని మనం ఇచ్చిన ఐటమ్ని
జాగ్రత్తగా వాడుకున్నప్పుడు డెఫినెట్గా మనకి ఆనందం అదే ఒకటే మనకి కావాల్సిన ఆనందం. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా తెనాలి వైకుంఠపురం. సరే, ఇప్పుడు ఈ లెక్కలు వేసుకుంటున్నారు వెంకటేశ్వరరావు గారు. ఇంతకుముందు చేసినవన్నీ అంతమంది రోటరీ ప్రెసిడెంట్ మారిపోతుంటాం. అంటే నేను ఇంతకుముందు ప్రెసిడెంట్ లాస్ట్ ఇయర్ ఇద్దరు శ్రీనివాసరావు గారు ఉన్నారు. సో మనం ఎక్కడున్న రోటరీలో ఉంటాం కాబట్టి డబ్బులు మీరు ఓవరాల్ బ్యాలెన్స్ తర్వాత చెక్ చేసుకుందాం మనం. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మీ యొక్క చూపు మా వెట్ట ఫ్యామిలీ కూడా ఉంది సార్. మీ ఫ్యామిలీలో మా వెటర్నరీ వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి యానిమల్ హెల్త్ వైపు కూడా ఒకసారి చూడవలసిందిగా కోరుచున్నాను. సార్ వాళ్ళు లెక్కలు చెప్పుకునే టైంలో మా క్యాంప్ గురించి ఏమైనా వస్తుందని ఆశపడ్డాను కానీ రాలేదు. బట్ పోయినసారి నేను విన్నవించుకున్నాను. బట్ వన్ థింగ్, మీరు ఒకసారి అప్రోచ్ అంటే మేము వచ్చిన తర్వాత క్యాంపులకి ఒకసారి విజిట్ చేసి చూడండి సార్. మీరు డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు. డెఫినెట్గా మాకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక ఇన్స్టిట్యూషన్కి మీరు చేసిన హెల్ప్ సార్ ఇది. బట్ వేరే మేము క్యాంపులు ఆర్గనైజ్ చేస్తే ఇండివిజువల్ ఫార్మర్కి హెల్ప్ చేసినట్టు అవుతారు. ఫార్మర్ విల్ గెట్ బెనిఫిటెడ్ టు దట్ యానిమల్ అండి. యానిమల్ హెల్త్ కొంచెం చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఈ సమ్మర్లో ఒకవైపు, రెండోది పర్టికులర్గా సీజన్లో మాకు కొంచెం క్యాంప్స్కి మీరు హెల్ప్ చేస్తారని పర్టికులర్గా అడుగుతున్నాను సార్. దీనికి కైండ్లీ కన్సిడర్ మై రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి వీళ్ళందరి సహకారంతో లెటర్ పెట్టి మరి ఏం చేయాలని దాంతో అడుగు ముందుకు వేశాను. చివరిక్షణం వరకు పోరాడుతూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే అదృష్టం, మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు మా డిపార్ట్మెంటు. నాంచార్య గారు అయితే నాంచార్య గారిని ఏడీగా డీడీగా ఎప్పుడు చూడాల, నేను అల్లుడని పిలుస్తా. వారి మిస్సెస్ కూడా రమణమ్మ గారు నగరం ఏడీ గారు మా సొంత కూతురుగానే భావిస్తా. అట్లాగే వాళ్ళు నన్ను అడ్డు వస్తుంటారు. ఈ అవకాశం కల్పించే అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత సుందరంగా వచ్చిందంటే మన క్లబ్ సభ్యులు ఆ రోజు మన నాంచార్య గారు, నాగిరెడ్డి గారు, ఆజాద్ గారు ఈ హాస్పిటల్ గురించి చెప్పటం, మన ఆలపాటి వెంకటరామయ్య గారు దీనికి ఎస్టిమేషన్ తీసుకురావటం, అడగటమే తడవు మా డీజీ గారిని ఇచ్చేసాం అని చెప్పేసి ఆయన వాళ్ళ బావగారు బాలకోటిరెడ్డి గారికి గట్టిగా ఒత్తిడి చేసి మాకు అమౌంట్ ఇప్పించడం, ఈరోజు ఈ హాస్పిటల్ ఎంతో సుందరంగా రావటం చాలా అదృష్టం. ఆ రోజు మాట్లాడేటప్పుడు మనం స్కూల్స్కి ఇస్తున్నాము, ఇది ఎప్పుడు ఇవ్వలేదు అంటే మనం పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఎన్నో చేస్తున్నాం, మోగజేవాలు వాటికి కూడా ఇస్తే బాగుంటుంది అని అడగంగానే బాలకోటిరెడ్డి గారు అయితేనే, కళ్యాణ్ చక్రవర్తి గారు అయితేనేమి ఇద్దామండి మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నారు. ప్రతి ఒక్కరు కలవడం, ప్రతి ఒక్కరు చేయడం అనేది ఒకరికొకరు సంబంధం ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి ఏదో మనం ఇచ్చేసినామని లేకుండా ప్రతిదానికి మనం అంతో ఇంతో సేవ చేస్తూ ఆ సేవలో మన సంతోషాన్ని పొందుతూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుతూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ర గారికి, ఇంత దూరం మన కోసం ఇంత దూరం వచ్చినటువంటి మా బావగారు బాలకోటిరెడ్డి గారికి, సెక్రటరీ లక్ష్మి గారికి, అలాగే కళ్యాణ్ పంగులూరు వారికి, మిగతా మిత్రులందరూ 2 గంటలు అయిపోయినా కూడా మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఇదిగాక మన లేడీ మెంబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అపార్ట్మెంట్ గృహ సముదాయాల వారు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా శానిటరీ సిబ్బందికి అందచేయాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు సూచించారు. తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవన్లో గల మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్లమ్ సమాఖ్య మహిళలకు హోమ్ కంపోస్ట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో అపార్ట్మెంట్ నుంచి వచ్చే తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా పురపాలక సంఘం వాహనాలకు అందించాలని కోరారు. కుళ్ళిపోయే స్వభావం కలిగిన కూరగాయలు, మిగిలిన అన్నం వంటివి డబ్బాలో వేసుకొని వాటికి కొబ్బరి పీచు జతతీసి ఎరువుగా తయారు చేసుకోవచ్చని తెలిపారు. హోమ్ కంపోస్ట్ తయారు చేసుకోవడం ద్వారా చెత్త ఉత్పత్తి తగ్గించడంతో పాటు తయారు చేసుకున్న ఎరువును పెరటి తోట మొక్కలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. గృహాల వారు, అపార్ట్మెంట్స్లో నివసించేవారు ఈ విధానాన్ని పాటించాలని కోరారు. ఆర్పీలు, డ్వాక్రా సంఘాల సభ్యులు తమ ప్రాంతాల్లో ఉన్న వారికి హోమ్ కంపోస్టుపై అవగాహన కల్పించి ఎక్కువ మందిని ఆ దిశగా ప్రోత్సహించాలని తెలిపారు. తెనాలి పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, అనుపమ, సిఎంఎం విజయకుమారి, సిఓలు, ఆర్పీలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సమైక్య సభ్యులకు హోమ్ కంపోస్ట్ కిట్లను పంపిణీ చేశారు. తెనాలి మున్సిపాలిటీలో మెప్మా డిపార్ట్మెంట్ తరఫున మనకి ఉన్నటువంటి 90 మంది ఆర్పిఎస్కి మై గ్రీన్ బిన్ అనే పేరుతో గ్రీన్ బిన్ని సప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. సో వాటిని ఆర్పిఎస్ అందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని
సీఎం గారు అలాగే సిఓస్ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు ఆర్పీఎస్ కూడా అటెండ్ అయ్యారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇళ్లలో వచ్చేటువంటి చెత్తను మున్సిపాలిటీ వరకు రాకూడదు. కాబట్టి తడి చెత్త అది మా అంచనా ప్రకారం ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు మనం కాల్కులేట్ చేసుకుంటే 450 గ్రాముల నుంచి 650 గ్రాములు వస్తుందంటే నలుగురు ఉన్నటువంటి కుటుంబంలో సుమారుగా అర కేజీకి మించి చెత్త, తడి చెత్త పొడి చెత్త రెండు వస్తాయి. అదొక అంచనా. నేను ఇక్కడ తెనాలిలో అంచనా వేసినట్టు అంత చెత్తలో అందులో పొడి చెత్త తీసేయగా సుమారు ఒక 300 గ్రాముల వరకు కూడా ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి చెత్త వస్తుంది. దానిని ఇంటి వద్దే హోమ్ కంపోస్టింగ్గా మార్చుకుంటే కంపల్సరీగా మొక్కలకి కావాల్సినటువంటి ఎరువు అనేటువంటి తయారవుతుంది. అలాగే ఆర్పీఎస్ అందరూ కూడా ముందు వాళ్ళ ఇళ్లలో ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకొక డబ్బా ప్రతి ఆర్పీకి 2 ఇస్తున్నాం. ఇంకొక డబ్బాను మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున మన ఏవైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ అపార్ట్మెంట్స్లో ఆల్రెడీ మనము హోమ్ కంపోస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొన్ని అపార్ట్మెంట్స్కి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఇంకొక డబ్బాను రేపు మార్నింగ్ మా సెక్రటరీస్తో కోఆర్డినేట్ చేసుకుని ఆర్పీఎస్ అందరూ కూడా హోమ్ కంపోస్టింగ్ ఇంకొక డబ్బాను అక్కడ ఏర్పాటు చేస్తారు. అట్లాగే మేము మా ఆర్పీఎస్ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఈ హోమ్ కంపోస్టింగ్ ప్రాక్టీస్ అనేది చేరాలి. తెనాలి పట్టణం అనేది ఎప్పటి నుండో ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడంలో కానీ మంచి అవగాహన ఉన్నటువంటి పట్టణం. దానిని మనము సక్రమమైన పద్ధతుల్లో నడిపించి ఒక నాయకత్వంగా ముందుకు తీసుకెళితే ప్రతి ఇంటి నుండి తడి చెత్తను అనేటువంటిది రాకుండా కేవలము మున్సిపల్ డిపార్ట్మెంట్కి పొడి చెత్త మాత్రం ఇచ్చేలాగా కొన్ని వార్డ్స్లో అయినా సరే మోడల్గా తీసుకుందామని చెప్పి ఈరోజు మెప్మా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మెప్మా డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి అనేక రకాల యాప్స్లో సాసా అనేటువంటి యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ సాసా యాప్లో ఒక ఆర్పీ కేటాయించినటువంటి గ్రూప్స్లో ఉండే మెంబర్స్లో హోమ్ కంపోస్టింగ్ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, అలాగే టెర్రస్ గార్డెన్ ఎంతమంది చేస్తున్నారు అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మా ఆఫీస్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హోమ్ కంపోస్టింగ్ ప్రాక్టీస్ పెంచాలి. టెర్రస్ గార్డెన్ చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇంకొన్ని హౌసెస్కి దాన్ని తీసుకుని వెళ్ళాలనేది. ఇందులో ఈ జర్నీలో వాళ్ళకి ఏమైనా సపోర్ట్ అవసరం అనుకుంటే యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా ప్రజారోగ్య శాఖ తరఫున మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో శానిటేషన్ వింగ్ తరఫున వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా అందిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిని అడ్రస్ లేకుండా చేద్దామని చూశారని, అయితే కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగు మహిళలు రంగవల్లు దిద్దుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగు మహిళల ఆధ్వర్యంలో అమరావతి పేరిట రంగవల్లును తీర్చిదిద్దారు. ప్రజల రాజధాని అమరావతికి కేంద్రంలో చట్టబద్ధత లభించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు రాజధాని అమరావతి కోసం నాటి వైసీపీ పరిపాలనలో జరిగిన పోరాటాల గురించి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి భావన, పరుచూరి రమ్య, దివి అనిత, అన్నం పిన్నారావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఫణిదపు దుర్గాప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఆదేశాల మేరకు మన అమరావతి మన రైతులందరూ కష్టపడి సాధించుకున్న దానికోసం ఈ రోజున ఎన్నో రకాల సంబరాలు చేసుకుంటూ అందులో భాగంగా రంగవల్లుల కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి రాక్షసత్వానికి బలైన వారు ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులని పెయిడ్ ఆర్టిస్టులనే కించపరిచాడా, డ్రామా ఆర్టిస్టులు అన్నాడా, వాళ్ళని కాళ్లతో కొట్టించాడా, పోలీసులతో నరక యాతన చూపించాడా అనేది అందరికీ తెలిసిందే. న్యాయస్థానంతో దేవస్థానం అని చెప్పి న్యాయ పోరాటం చేసుకుంటూ వాళ్ళు పాదయాత్ర చేపట్టారు. దానికి కూడా అడుగడుగున వాళ్ళందరికీ అడ్డంకులు కలిగిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేశారు. అదే ఆ అమరావతి ఉద్యమంలో చూసుకుంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన్ని కూడా ఒక సీనియర్ నేత అని కూడా ఆలోచించకుండా ఆయన్ని కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అలాగే గల్లా జయదేవ్ గారిని కూడాను. కానీ వీటన్నిటికీ న్యాయం ఏ రోజుకైనా నిలుస్తుంది అని అనే దానికి గెలుస్తుంది అని చెప్పుకోవడానికి ఈ రోజున అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేసి ఎంతో మంచి డెసిషన్ తీసుకోవడం మన భారతదేశానికి కూడాను గర్వకారణం. భారతదేశం మొత్తం కూడాను ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్గా ఉన్నందుకు మోడీ గారికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి, దీని వెనక వారు ఈ బిల్లు ప్రవేశపెట్టిన విధానము ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడ్పడుకొని అమరావతిని ఈరోజు చట్టబద్ధం చేసినందుకు కృతజ్ఞతలు. మన ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి సగర్వంగా చెప్పుకునే విధంగా చట్టసభల్లో బిల్లు తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి
తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకు అనంటే రాష్ట్ర 5 ఏళ్లలో మీ రాజధాని ఏంటి అంటే కూడా చెప్పుకోలేని దుస్థితి. పిల్లలు చదువుకునే పిల్లలు కూడా మీ రాజధాని ఏంటి అనంటే పాఠ పుస్తకాల్లో నుంచి కూడా తొలగించిన పరిస్థితి. కేవలం ఒక నీచుడు నికృష్టుడు వల్ల 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. మావిగన్ మేము వస్తే మళ్ళీ మార్చేస్తాం, పేరు మారుస్తాం, ఊరు మారుస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు క్లాస్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, ర్యాంక్ ఫస్ట్ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఒకే ఒక విషయము. రాజధాని చట్టసభల్లో రాజధాని నిర్ణయించిన తర్వాత మీరు మార్చడానికి మీరు అసలు ముందు మీరు ఎమ్మెల్యేలుగా మీరు గెలిచిన తర్వాత కదా మీరు మార్చేది. కనీసం ఈసారి 256 పైన సీట్లు అవుతా ఉన్నాయి. అప్పుడు కనీసం మీరు చట్టసభల్లోకి రావటానికి, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మినిమం ప్రతిపక్ష హోదా కనీసం సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎత్తులు పై ఎత్తులు తర్వాత ఎదురు కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ చట్టసభల్లో ఈ బిల్లును పాస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా యువతకు కానీ మహిళలకు కానీ మన రాష్ట్రానికి కానీ ఈ బిల్లు పాస్ అవ్వడం అనేది ఎంతో మెరుగుపడే విషయము. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెనాలి తెలుగుదేశం పార్టీలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఈ రోజున రంగవల్లి కేర్ ప్రోగ్రాం పెట్టుకొని మహిళలందరం కూడా ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాం అనేది చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మార్చులు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయంలో జన సైనికులు, జనసేన పార్టీ వీర మహిళలు ఆనందోత్సాహాల మధ్య సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పగలంతా పట్టణంలోని వివిధ కొడలలో పలు సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్న జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మనోహర్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని పరస్పరం ఆనందోత్సాహాలతో భారీ కేకును కట్ చేసి మంత్రి నాదెండ్ల మనోహర్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా వీర మహిళల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ క్రమంలో వీర మహిళలు మంత్రి మనోహర్ పట్ల తమకున్న అభిమానాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆద్యంతం కోలాహలంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, మురళీకృష్ణ, జాకీర్ హుస్సేన్, బండారు రవికాంత్, వల్లం మురళి, ననపనేని రాంబాబు, తులసి, రఘురామయ్య, సాయి, జాస్తి సాంబశివరావు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ మన ప్రదాత జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజల మనసుల్లోకి ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ మన తెనాలి ఎమ్మెల్యే, సివిల్ సప్లైస్ మినిస్టర్, అలానే మన జనసేన పార్టీ స్ట్రాంగ్ పిల్లర్ అయిన నాదెండ్ల మనోహర్ గారికి ఇవాళ మన తెనాలి జనసేన వీర మహిళల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ దేవుడు దీవెనలు అలానే ప్రజల గుండెల్లో అలానే 2 రాష్ట్రాలకి స్ఫూర్తిగా ఉన్న మనోహర్ గారు ఇంకెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మంచిగా ఆరోగ్యంతో ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జనసేన పార్టీకి ఇన్స్పిరేషన్ మినిస్టర్ గారే. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన అంత ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా నేషనల్ లెవెల్లో టెన్నిస్ ప్లేయర్ అయ్యి ఉండి కెరీర్ అమెరికాలో ఏర్పాటు చేసి కూడా అవన్నీ కాదనుకొని ఆయన కర్తవ్యం ప్రజల పట్ల అని గుర్తించి ఇక్కడికి వచ్చి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఆయనకి పొలిటికల్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, లేకపోతే ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా ఒక ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తూ ఊహించలేని విధానంగా అభివృద్ధి చేస్తూ మన అందరికీ తెనాలి ప్రాంతానికి ఎంతో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనోహర్ గారు అంటే అభివృద్ధి అంటే మనోహర్ గారు అని అందరికీ తెలుసు, నేను అంటున్నానని కాదు. కాకపోతే ఆయనకి ఇంకా మనం బలం తెప్పించాలి అంటే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన బలం చూపించాలి. రైతాంగంలో కానివ్వండి, రైతు సేవలో కానివ్వండి, గ్రామ స్థాయి సేవల్లో కానివ్వండి, మనోహర్ గారు ఆయన చూసే మనం నేర్చుకోవాలి. అయితే ఈరోజు కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి రోజు ఆయన బర్త్డే వచ్చింది. ఈసారి నిన్న ఈస్టర్ జరిగింది. అయితే కులానికి అతీతంగా ఉండేసారి మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆయన ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా పరిపాలించాలని, తెనాలి అభివృద్ధి చూపించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన వీర మహిళల అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కూడా అభివృద్ధి అట్లానే సంక్షేమాన్ని కూడా 2 పాళ్ళగా సమపాళ్ళుగా ఆయన ముందుకు తీసుకెళ్తున్న విధానం మీ అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారి ద్వారా
అనేక అభివృద్ధి కార్యక్రమాలు అట్లానే జిల్లాలో మరియు రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గం ప్రప్రథమంగా ఉంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము. పొద్దునుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సాయంత్రం పార్టీ ఆఫీస్లో చాలా పెద్ద ఎత్తున ఉన్న కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకత్వం అందరూ కూడా కదిలి వచ్చి ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గతంలో మేము నియోజకవర్గంలో మనోహర్ గారితో పర్యటన చేస్తూ ఉన్న సందర్భంగా చర్మకారులు సంఘానికి సంబంధించిన అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఒక మాట అడిగారు. ఆయన, మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో కూర్చుంటున్నామయ్యా, మా గొడుగులు అవన్నీ కూడా ఇస్తున్నారు, మేము భోజనం చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వేడిగా అన్నం తినాలంటే తినలేకపోతున్నాము, మీరు ఏదైనా చేయగలిగితే చేయండి అనే ఒక చిన్న మాట ఆయన అడిగారు మమ్మల్ని. అది చిన్న కార్యక్రమం అయినా కానీ మాకు అది చేయటానికి ఒక మంచి రోజు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఇంతకన్నా మంచి రోజు ఇంకొకటి అనిపించలేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ గుర్తుగా ఉండేటట్టు మేమందరికీ కూడా చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ హాట్ బాక్సులు అనేది పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా మా వీర మహిళలు ఎవరైతే నియోజకవర్గంలో సభ్యత్వాలు చేశారో వాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇంత విశేషంగా జనసేన నాయకత్వం అంతా కూడా కదిలి మనోహర్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మనోహర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, మళ్ళీ జనసేన జెండాని, కూటమి ప్రభుత్వాన్ని తెనాలి నియోజకవర్గంలో మరొక్కసారి ఎగరేస్తాము. ఓటమిలో కూడా మనోహర్ గారితో అండగానే ఉన్నాం. మేమందరం గెలుపులో ఆయనకు తోడుకుంటాం. మా తుది వరకు రాజకీయంగా ఆయనతోనే ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన వేడుకలు. నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర అభివృద్ధిలో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధిలోనే కాక దేశ అభివృద్ధిలో కూడా వారు అనేక సలహాలు ఇస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండదండలు అందిస్తున్నారు. ఈ విషయంలో వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మన తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ రానున్న కాలంలో దేశాభివృద్ధిలో కూడా వారు ప్రముఖ పాత్ర పోషిస్తారని ఆశిస్తూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ బాధితుల రైతుల సమావేశం బుధవారం సాయంత్రం 5 గంటలకు తెనాలి మండలం గుడివాడ గ్రామంలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రైతులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి పిలుపునిచ్చారు. తెనాలి చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వెల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా 250 మీటర్ల వెడల్పుతో హద్దులు పెట్టడం, గ్రామ సభలు నిర్వహించకపోవడం, వివరాలు తెలియజేయకపోవడంతో రైతాంగం ఆందోళనకు గురవుతుందని శివసామిరెడ్డి పేర్కొన్నారు. తరతరాలుగా భూములను కాపాడుకుంటూ ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగాన్ని మోసం చేస్తానని తెలిపారు. తెనాలి మండలంలోని 8 గ్రామాల్లో సుమారు 638 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ప్రైవేట్ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, ఔటర్ రింగ్ రోడ్డుకు 70 మీటర్లు పరిమితం చేయాలని, గ్రామ సభలు నిర్వహించాలని కోరుతూ 8వ తేదీన జరిగే బాధిత రైతుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలివేటి కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. అమరావతి రాజధాని కోసం రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు ఇప్పుడు ఇవాళ చూసేట్లయితే గుడివాడకు సంబంధించి ఇటు ఒకవైపు కాద నుంచి ఒక రోడ్డు వస్తుంది, ఇటు నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, చేకూరు మీద గుండా ఒక రోడ్డు వస్తుంది. మొత్తం ఆ రింగు అక్కడ తిప్పుతుంటే అసలు ఒక్కొక్క రైతుకి 10 ఎకరాలు, 6 ఎకరాలు, 5 ఎకరాలు, 4 ఎకరాలు భూములు పోతే మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవన భృతి ఏమిటి అనేది కూడా అగమ్యగోచరంగా ఉంది. అంతేకాకుండా రహదారులు ఏర్పడినాక కొన్ని చోట్ల గోడలు కడతామంటున్నారు, కొన్ని చోట్ల ఫెన్సింగ్ చేస్తామంటున్నారు. మరి దీనికి అసలు పొలాలకి పోవటానికి, రెడ్లు పోవటానికి, ట్రాక్టర్లు పోవటానికి మరి ఇవన్నీ కూడా రహదారులు ఉంటాయా లేవా అనేది కూడా అనుమానంగా ఉంది. అందుకని 70 మీటర్ల పరిమితికి సేకరించాలి. 250 మీటర్లు తీసుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. దాంతోపాటు మార్కెట్ రేటు ఏదైతే ఉందో మార్కెట్ రేటు ప్రకారం రైతులకి ఆ పరిహారం చెల్లించి గ్రామ సభల ద్వారా రైతాంగానికి తెలియజేయాలని మేము కోరుతూ ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలకి గుడివాడ కమ్యూనిటీ హాల్లో జరిగే ఈ యొక్క ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు బాధ్యత రైతుల సమావేశానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
షేక్ కాసిం అలీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను తెనాల్లోని డాంగేవారి వీధునందు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకట్రావు మాట్లాడుతూ కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీ తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. షేక్ కాసిం అలీ మాట్లాడుతూ 2024 తర్వాత తెనాలి నియోజకవర్గంలో మళ్ళా అభివృద్ధి చూస్తున్నామని మంత్రి మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతే సాయి, శివరావు, సుంకర శివకిరణ్, గోపి, భువనశ్యామ్, వెల్లంకి సాంబశివరావు, వంగ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గం తరపున జనసేన పార్టీ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనోహర్ గారంటే అందరికీ తెలిసిన విషయమే. తెనాలిలో అభివృద్ధి జరగాలి అంటే ఆయన ఉండాలి. ఇలా ఆయన 25 సంవత్సరాలు మాకు ఎమ్మెల్యేగా ఉంటూ కనుసన్నెల్లో ఆయన అడుగుదాడల్లో తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే 2014 తర్వాత 2019 తర్వాత కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది మేము తెనాలి నియోజకవర్గం తరపు నుంచి ఎప్పుడు చూడలేదు. 2024 తర్వాత నుంచి అభివృద్ధి అనేది చూస్తున్నాము. ఆయన గెలిచిన తర్వాత తెనాలి అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెనాలి నియోజక ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అది మేము మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాము. ఇలాగా ఆయన జన్మదినాన్ని తెనాలి నియోజకవర్గంలో జరుపుకుంటూ తెనాలి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ కూటమి ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ గారిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. దాని సందర్భంగా వారు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చెంది అలాగే ఈ రాజధాని విషయంలో కూడా మనోహర్ గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకు అమరావతి వచ్చిన సందర్భంగా వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డాంగేవేది జనసేన పార్టీ నాయకులకి అందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెనాలి అంబేద్కర్ కళాశాల సమీపంలో గల పెదగాదిలవరు పిఎస్సిఎస్ చైర్మన్ చాపల వెంకటేశ్వరయ్య కార్యాలయం నందు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల ఎదుట గల ఫ్లెక్సీ ప్రింటింగ్ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. వేమూరు నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన పెదగాదిలవరు పిఎస్సిఎస్ చైర్మన్ చాపల వెంకటేశ్వరయ్య కార్యాలయం వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ముదావహమని అన్నారు. జనసేన పార్టీ నాయకులు ఎద్దు శివమణి మాట్లాడుతూ పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చుండూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ప్రింటర్ వితరణ చేయడం హర్షణీయమని అన్నారు. అనంతరం మంత్రి మనోహర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మత పెద్దలు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో అమృతూరు మండల జనసేన పార్టీ నాయకులు మూల్పూరు రమేష్, వేమూరు మండల ప్రెసిడెంట్ దాది సీతారామయ్య, బావిరెడ్డి సీతారామాంజనేయులు, శ్రీరామ్మూర్తి, తిరుమలరావు, పవన్, కోటేశ్వరరావు, విజయ్, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు ఇప్పటికే 4000 పైగా సభ్యత్వాలు చేసినటువంటి ప్రదాత గౌరవనీయులు చాపల వెంకటేశ్వరయ్య గారి నేతృత్వంలో రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మరియు పౌర సరఫరా శాఖ మాత్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ అన్ని మత పెద్దలను గౌరవించుకుంటూ వారికి వస్త్రాలు బహుకరణ చేసి మరి అలాగే జన్మదిన వేడుకల్లో భాగంగా చుండూరు మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మరి వాళ్ళకి 35,000 రూపాయలు విలువ కలిగినటువంటి ప్రింటర్ను అందజేయడం, అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా వస్త్రాలు బహుకరించడం, అలాగే వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి వెంకట శివయ్య గారు మరి అలాగే నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో భవిష్యత్తులో ఉన్నత పదవులు అపకరించాలని, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నాదెండ్ల మనోహర్ గారు భవిష్యత్తులో ఇంకెన్నో పదవులు అప్రోహించి ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని. మరి నాదెండ్ల మనోహర్ గారు అంటే కూడా అభివృద్ధికి అందం నాదెండ్ల, రాజకీయానికి రాజసం నాదెండ్ల, నిజాయితీకి నిలువెత్తు రూపం నాదెండ్ల, మంచితనానికి మార్గదర్శి నాదెండ్ల అనే విధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నానుడి ఉంది. ఇదే దిశగా భవిష్యత్తులో కూడా మనోహర్ గారు ఆయురారోగ్యాలతో ఇంకెందుకు ముందుకెళ్లాలని, ఇదే ప్రజల అందరూ కూడా మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా ఆయన ఆశీర్వదించి మళ్ళీ అసెంబ్లీకి పంపించి మళ్ళీ ఇదే మంత్రి దిశగా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ నాయకులు మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో తెనాలి కటివరం కాలకట్టపై నిర్వహించిన అన్నదాన సేవలలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెనాలి మండలంలోని కటివరం కాలువ కట్టుపై మంత్రి మనోహర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటూ జనసేన పార్టీ నాయకులు మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన సేవలను ఏర్పాటు చేశారు. అనంతరం కేకును కట్ చేసి మంత్రి మనోహర్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు, దంతాల కిరణ్, జట్టి గుణబాబు, కారుముచ్చి శ్రీనివాసరావు, జిడుగు తులసి, గ్యాల్యం వేణు, సురవరపు సీను, శామ్యుల్, పాస్టర్ యేసుబాబు తదితర జనసేన పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన యేసయ్యానికి నామానికి వందనాలు తండ్రి. ఇదిగో మా ప్రియతమ నాయకులు అయ్యా, ఇదిగో నాగల మనోహర్ గారిని అయ్యా మీరు సీఎం నుంచి దీవించి ఆశీర్వదించండి అయ్యా. వీడికి వచ్చిన మంచి పరిపాలన బట్టి వందనాలు. ఇంకా రానున్న దినాల్లో కూడా అయ్యా ఇదిగో తండ్రి ప్రజల శ్రేయస్సు కోరి అయ్యా ప్రాంత శ్రేయస్సులు కోరి అయ్యా బిడ్డలందరికీ నాయన మంచి పరిపాలనలో నాయన మీ గుర్తుడు కుమారుడు ఎదగడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ సెంట్రల్ ఆంధ్ర కోఆర్డినేటర్ శ్రీ మంచాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కటివరం గ్రామంలో ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు మరి రాష్ట్ర జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మరి ఈ రాష్ట్రంలో మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారకుల్లో ఒకరైన మరి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నుంచి మరి శాసనసభ్యులుగా ఎన్నికవటం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టి తద్వారా ఈ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని మరింత ఉన్నత దిశగా తీసుకెళ్తున్న ప్రముఖుల్లో ఒక్కరైన నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు మిత్రుడు మంచాల రామకృష్ణ ఇక్కడ ఏర్పాటు చేయడం మనకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. పేద ప్రజల అభ్యున్నయాన్ని కోరుకునే వ్యక్తి, తెనాలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అనునిత్యం ప్రజల కోసం ఆలోచించే మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కటివరం కాలువ కట్ట మీద పేదల సమక్షంలో మనోహర్ గారి పుట్టినరోజు చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ పుట్టినరోజు కార్యక్రమం చేయడానికి సహకరించిన శామ్యూలు, శివ తదితర మిత్రులంతా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బాబు జగజీవనరావు 118వ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రధాని కూడళ్లలో ఉన్న చర్మకారులకు గొడుగు, వాటర్ బాటిల్, టవల్ పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి స్థానిక ఐతానగర్లోని లింగారావు సెంటర్లో బాబు జగజీవనరావు విగ్రహం వద్ద బీజేఆర్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, మార్కెట్ యార్డ్స్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్సీ అధ్యక్షులు అత్తోడు శరత్, కమిటీ సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ట్రెజరర్ సిద్ధుల కమలాకర్రావు, అత్తోడు శ్యాంబాబు, కొమ్ము వర్మ, ప్రేమ్, పినపాటి జనార్దనరావు, తెనాలి రవి తదితరులు పాల్గొన్నారు. తొలుత బాబు జగజీవనరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు పెద్దల ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఐతనగర్ లింగారావు సెంటర్లోని బాబు జగజీవనరావు గారి విగ్రహం వద్ద తెనాలి పట్టణంలో చర్మ కార్మికులుగా ప్రధాన కూడల్లో చెప్పులు కుట్టుకునే మా జాతి బిడ్డలకు మా వంతు సాయంగా గొడుగులు, వాటర్ బాటిళ్ళు, టవల్స్లు అందజేయడం జరుగుతుంది. ఈ అందజేయడానికి సహకరించిన మరి ముఖ్యంగా దాతలకు తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మహానీయుడు బాబు జగజ్జీవనరావు గారి జయంతిని పురస్కరించుకొని ఎన్నో న్యాయ వ్యవస్థల మీద పోరాటం చేసి తరతరాలకు కూడా గుర్తుండిపోయే శిరస్మహనీయుడు బాబు జగజ్జీవనరావు. ఈరోజు ఎండ పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద కుట్టుకొని వృత్తిపరంగా చేస్తున్న మా జాతి బిడ్డలకు ఈరోజు ఈ బీజేఆర్ కమిటీ వారు ఇస్తున్న గౌరవం ఇది చిన్న సత్కరమైనా కానీ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సమాజంలో మరి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నా కూడా పిల్లలు కొద్దిగా జ్ఞానవంతం అవటం వల్ల ప్రజల్లోకి స్పీడ్గా తీసుకెళ్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో కూడా దళితులందరూ కూడా ఐక్యంగా ఉండి సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా పోరాడి జగజ్జీవనరావు గారు ఎన్ని సంస్కరణలు అయితే ఏ రకంగా పోరాడి తీసుకొచ్చారో అటువంటి మహనీయులు ఈ తరానికి తరతరాలకు కూడా గుర్తు చేసుకున్నా కూడా ఇది కాదని చెప్పి మన హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బాబు జగజ్జీవనరావు గారు ఆ రోజు నుంచి నేటి వరకు ఎన్నో సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి భారత సైన్యం రక్షణ శాఖ కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్య శాఖ కానివ్వండి, అదేవిధంగా పౌర శాఖలు కానీ ఇలాంటి శాఖల్లో ఆయన శాఖలకే వన్ను తెచ్చినటువంటి వ్యక్తి. ఆ శాఖలకే వన్ను తెచ్చి ప్రపంచంలోనే అత్యున్నటువంటి పార్లమెంటరీగా ఆయన ఘనత చరిత్ర పడినటువంటి వ్యక్తి. ఆయన ఘనమైన నివాళులు అర్పించాలంటే ఆయన ఆశయాలను ముందుకు వెళ్ళేటప్పుడే మనం కూడా
ఆయన యొక్క ఆశయాలను ముందుకెళ్ళడానికి యువత ప్రతి ఒక్కరూ ముందుకు రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగానే తెనాలి బీజేఆర్ కమిటీ వాళ్ళు ఈరోజు మన జాతి పెట్టినటువంటి చర్మకారులకు ఈరోజు గొడుగులు, వాళ్ళకి అవసరమైనటువంటి వేసవకాలంలో వాటర్ బాటిల్, టవల్స్ అందించడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళందరూ కూడా కమిటీ వారికి ముందుగా మా యొక్క ఐతనగర్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మాత్యులు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జనసేన పార్టీ శ్రేణులు సోమవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించి తమ నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి మండలం కొలకలూరు గ్రామ సెంటర్లో ఏర్పాటు చేసిన కేకును జనసేన పార్టీ శ్రేణులు కట్ చేసి మంత్రి నాదెండ్ల మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొలకలూరు గ్రామ అభివృద్ధికి మంత్రి మనోహర్ అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేమని అన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి మంత్రి మనోహర్తోనే సాధ్యమవుతుందని, ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయని అన్నారు. భవిష్యత్తులో తెనాలి నియోజకవర్గం మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అండగా నిలిచే జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలంటూ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు గ్రామ పిఎస్ఏ చైర్మన్ తుపాకుల రమేష్, పొన్నెగంటి పోతురాజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ క్రియాశీలక సభ్యులు పొన్నెగంటి చక్రవర్తి, అంకటి హరికృష్ణ, తుపాకుల ప్రసాద్, సుద్దపల్లి మురళి, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పల్లిశెట్టి ఝాన్సీ, జనసేన పార్టీ వీర మహిళలు అలుసుమల్లి దుర్గా, గద్దె ప్రశాంతి, కొలకలూరు నాగేశ్వరరావు, దూళ్ల వెంకట్రామయ్య, తిరుమలశెట్టి నారాయణ, భారతీయ జనతా పార్టీ నాయకులు అత్తులూరి బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుమ్మడిదల రాంపుల్లారావు, జనసేన పార్టీ యువ నాయకులు తుపాకుల గోపి, మలిశెట్టి ఆదిత్య, తుపాకుల హరికృష్ణ, జనసేన పార్టీ భక్తుడు తుపాకుల మణిహరి, కొలకలూరు క్రిష్ తదితర కూటమి పార్టీల నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు, మంత్రి నాదెండ్ల మనోహర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాన్ని అత్యంతంగా అభివృద్ధి చేసినటువంటి ఏకైక నాయకులు మరి ప్రీతమ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మరి కొలకలూరు గ్రామము జనసేన మరియు కూటమి సభ్యులతో ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది చాలా గర్వకారణం ఈ గ్రామానికి. మరి సార్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ కొలకలూరు గ్రామం గురించే చెప్పుకోవాలనుకుంటే, మరి ఆ రోజు సారు స్పీకర్గా ఉన్న టైంలోనే ఈ గ్రామంలో సగంలో నిర్మితమై ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ని మరి మనోహర్ గారు బాధ్యత చేపట్టి మరి మా కొలకలూరు ఫ్లైఓవర్ను కూడా నిర్మితంలో కీలక భాగస్వాములు అయినటువంటి మనోహర్ గారు అదే రీతిగా మరి కృష్ణా జలాల్ని సుమారు 600 కోట్లతో విలువైనటువంటి మరి కృష్ణా జలాల్ని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి అపర భగీరథులు మన ప్రీతమ నేత నాదెండ్ల మనోహర్ గారని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే రీతిగా మరి ఈ గ్రామంలో మరి రోడ్ల నిర్మాణం కానీ, భవంతులు కానీ, మరి అనేటువంటి గవర్నమెంట్ కార్యకలాపాల్లో మరి ప్రజలకు సేవే పరవాదిగా మరి మనోహర్ గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయ ప్రస్థానంలో మేమందరం కూడా ఆయన వెనకాల ఉండి మరి మా మనోహర్ గారి యొక్క రాజకీయ జీవితంలో మరి మేము కూడా ఆయనకు సపోర్ట్ చేసే రీతిగా మరి అనేక కార్యక్రమాలని గ్రామానికి తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులు, కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేషనల్ పండుగ అయిపోయిన నెక్స్ట్ డే అంటే మనోహర్ గారికి ఈ అన్ని కులాల్లో ఉన్నటువంటి ఈ పండుగలకి అతి దగ్గర సంబంధం ఉందనుకుంటా. ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన ఉన్నటువంటి మంచితనానికో మరి దేనికో కానీ అన్ని పండుగల మధ్యలోనే ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కొలకలూరులో ఏనాడు చేయలేదు. ఈ రోజున మరి జనసేన సమక్షంలో మరి టీడీపీ నాయకుల సమక్షంలో మరి మెయిన్ సెంటర్లో మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డైరెక్టర్లకి మరి సొసైటీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మనోహర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన జనసేన పెద్దన్న మనోహర్ గారు పుట్టినరోజు సందర్భంగా వేడుక సందర్భంగా ఈరోజు కొలకలూరు గ్రామంలో అందరూ జన సైనికులు, వీర మహిళలు, డైరెక్టర్లు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ మన కొలకలూరు గ్రామంలో పుట్టినరోజు వేడుకలు మరింతగా జరుపుకుంటే అంటేనే మనోహర్ గారు అంటే నాకు అభివృద్ధి. మరి ఆయనకి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మనం గట్టిగా బలం చూపించాలి. అయితే మనోహర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి అంటే మనోహర్ గారు కొలకలూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన హాస్పిటల్ కానీ, అసలు అభివృద్ధికి మనోహర్ గారికి విడుదల సంబంధం ఉంటుంది.
కావున మన ఇలాంటి పుట్టినరోజుని ఇంకా ఆయన ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన మనసారా వందేళ్ళు జీవించాలని కోరుకుంటూ పలకూరు జనసేన పార్టీ తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవలో అనునిత్యం ఎన్నో ఒత్తిడిలను అధిగమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి క్రియాశీలకంగా సేవలు అందిస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అభిమానులు ఆకాంక్షించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శివలింగేశ్వర భక్తి బృందం సేవా సమితి ప్రాంగణంలో మంత్రి నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కన్నెగంటి మురళి ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నెగంటి మురళి మాట్లాడుతూ అనునిత్యం ప్రజాసేవలో ఎన్నో ఒత్తిడిలు అధిగమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ద్వారా తమ వంతు సేవలు అందిస్తున్న మంత్రి నాదెళ్ల మనోహర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, రాజశేఖర్ రెడ్డి, తోటకూర వెంకటరమణారావు, గొల్లపూడి సాయిగిరి, శివలింగేశ్వర భక్తి బృందం సేవా సమితి నిర్వాహకులు కుర్రాశ్రీ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మురళి గారు పెద్దలందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ తరఫున మళ్ళీ ఒకసారి మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి 62వ జన్మదినం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృందం వారి అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసి అన్నార్థులకు అవసరమైన వారికి ఈరోజు అన్నదాన కార్యక్రమం వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనునిత్యం తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో ఉండేటువంటి వారికి ఈ జన్మదినం మరొకసారి ప్రజాసేవకు అంకితం అవడానికి పునరంకితం అవుతూ వారు ప్రజాసేవలో ఉండటానికి ఇదవుతుందని చెప్పి మేమందరం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ఇదే సందర్భంలో నాదెండ్ల భాస్కర్రావు గారు దేవదేవుని అనుగ్రహంతో సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మరింత కాలం అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనునిత్యం ప్రజాసేవకే పునరంకితమవుతూ అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో తనదైన మార్కు అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్ర మంత్రిగా తమకు లభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విభాగానికి వన్నె తెస్తున్న నేత నాదెళ్ల మనోహర్ అని ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ అన్నారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో మంత్రి నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమరావుతు సతీష్ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిదాస్ గౌరీశంకర్, సోమరావుతు సతీష్లు మంత్రి నాదెళ్ల మనోహర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత బండారి రవికాంత్, వల్లెం మురళి, కన్నెగంటి మురళి, మురళీకృష్ణ, హరిదాస్ గౌరీ, సోమరావుతు సతీష్లు మంత్రి నాదెళ్ల మనోహర్ జన్మదిన కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా జనసేన నాయకులు సోమరావు సతీష్ గారి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ నందు వారి మిత్రమండలి అందరూ కూడా కలిసి కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముందుగా సతీష్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ తెలుసు తెనాలి అభివృద్ధి ప్రదాత, తెనాలి అభివృద్ధి అంటేనే మనోహర్, మనోహర్ అంటేనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ చెవురుగా ఉంటూ రాష్ట్రంలో తన శాఖకు తనదైన ముద్ర వేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ప్రతినిత్యం ఉంటూ రైతుల దగ్గర నుంచి అందరికీ కూడా తెనాల్లో అభివృద్ధిని వేగంగా మరి తీసుకెళ్తున్నటువంటి మనోహర్ గారికి మా అందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా మరి స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర మరి పేదలకు అన్నదాన కార్యక్రమం మరి అలాగే కేక్ కటింగు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు తెనాల అభివృద్ధిలో ముందుబాటులో ఎంతో తన శాఖకి ఎంతో వన్నె తెచ్చినటువంటి నాయకుడు. మరియు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చోదోడుగా వాదోడుగా ఉంటూ ఆయనలో సగంగా నడుస్తూ పార్టీని ఇంకా బలోపేతం చేయడంలో కానీ మరియు నియోజకవర్గాల్లో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ మరి నాయకత్వాన్ని బలోపరచడంలో కానీ మరి సభ్యత్వాలు చేయించడంలో కానీ మరి ఈరోజు ఆయన పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి మా మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని. సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఖరీఫ్లో రైతుల ధాన్యం కొనుగోలు చేసే సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేయడంలో రైతుల మన్ననలు అందుకున్న మంత్రి నాదెళ్ల మనోహర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపడుతూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.
స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ లో తెలుగుదేశం సీనియర్ నాయకులు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి తదితర మిత్రులు అతిథులుగా పాల్గొని మంత్రి మనోహర్ జన్మదినోత్సవ అన్నదాన సేవలు ఏర్పాటు చేసిన గుమ్మడి రమేష్ కి అభినందనలు తెలిపారు. అభివృద్ధికి బ్రాండ్ గా పౌర సరఫరాల శాఖ మంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తొలుత భారీ కేక్ కట్ చేసిన అతిథులు మంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం గుమ్మడి రవీంద్ర, ఎంవీఎస్ శాస్త్రి, మాదాల కోటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని శివాజీ చౌక్లో భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేసిన గుమ్మడి రమేష్ గారికి ఇవే మా అభినందనలు జరుపుతున్నామండి. సారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సరే, అభివృద్ధికి ఒక బ్రాండ్. ఎందుకంటే ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఏ విధంగా బాధ్యతగా ఆయన ఆ శాఖను నిర్వర్తిస్తున్నారో మనం చూసాం. ఎందుకంటే ముఖ్యంగా రైతులకి ధాన్యం కొనే విషయంలో కానివ్వండి, ఆ ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే దాంట్లో కానివ్వండి, కొన్న వెంటనే గంటల వ్యవధిలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధానం, గంటల వ్యవధిలో రైతుల్లో అకౌంట్లో డబ్బులు వేసి ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది అని నిరూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు నాదెళ్ల మనోహర్ గారు. మన మనోహర్ గారు అంటే అభివృద్ధి అంటేనే ఆయనకి బాగా ఇష్టం. అందుకే అంతా కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు. అభివృద్ధి అంటే ఏంటంటే ఈ శివాజీ బొమ్మ సెంటర్లో చూస్తేనే అర్థమైపోయింది. రోడ్లన్నీ వెడల్పు చేయటం కానీ అభివృద్ధి అంటేనే ప్రథమం రోడ్లు బాగు చేసుకోవటమే. ఆ రోడ్లు అవన్నీ చేస్తారు. అన్నిటికంటే ఆయన ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడేటట్టుగా చేశారు. అదే కాకుండా ఇప్పుడు రవి కూడా మళ్ళీ సిద్ధమయ్యారు కొనటానికి. ఇదైతే 8 గంటల్లోనే వేయాలని చెప్పి ఆదేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేస్తున్నారు. అది కాకుండా ఉన్నవాడైనా కానీ ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఈ కార్పొరేటర్ హాస్పిటల్తో కడుపేదవాడు అయిపోతాడు. ఆ విధంగా కాకుండా వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు వచ్చే విధంగా ఆయన చేశారు. అనేకమైన కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రజలకు ఇప్పించి వారందరికి కూడా సేవ చేసుకున్నారు. ఈ విధంగా అన్ని సేవ కానీ, అభివృద్ధి కానీ, సేవ కానీ, సంక్షేమం కానీ అవన్నీ కూడా ఆయన 2 కళ్ళగా భావించి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ఇదే నాయకత్వం వహిస్తే కనుక ఇంకా బాగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఎలిఫ్యాడ్, ప్రజావేదిక తదితర ప్రదేశాలను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. బట్టిప్రోలు మండలంలోని వేమవరం, సూర్యేపల్లి, కోనేటిపురం గ్రామాల రహదారి మార్గం ప్రక్కన ఉన్న ప్రదేశాలను పరిశీలించి ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రానున్న హెలికాప్టర్కు సంబంధించి ఎలిఫ్యాడ్, ప్రజావేదిక, కార్యకర్తల సమావేశ ప్రదేశాలను ఆయన అధికారులకు వివరించారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బట్టిప్రోలు మండలం రానున్నట్లు తెలిపారు. తొలుత సూర్యేపల్లి హైస్కూల్ సమీపంలో పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడతారని తెలిపారు. అనంతరం ప్రజావేదికపై ప్రసంగిస్తారని, అక్కడ రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తారని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు బట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట రేపల్ ఆర్డీఓ శ్రీదేవి, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, జొన్నగడ్డ విజయబాబు, తూనుగుంట్ల సాయిబాబా, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగల మధుసూదన ప్రసాద్, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు గాజుల వెంకట సుబ్బయ్య, డొక్కు శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నెలకు కొన్ని ఓళ్ళు ఈ పాస్ బుక్కులు పంపిణీ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇది 3వ నెలలో ఇప్పుడు వచ్చినటువంటి పాస్ బుక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రతి ట్రిప్పులో కూడా ఒక నియోజకవర్గానికి వెళ్తూ ఉన్నారు. వాడు అదే విధానంలో ఈసారి మన దగ్గరికి రావడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఇచ్చినటువంటి అవకాశం ఈ ట్రిప్పులో ఒక 5 ఏళ్ళకి పాస్ బుక్లు వచ్చినాయి. అందులో మీ మండలంలో సూర్యేపల్లి, గొరిగిపూడి
అదేవిధంగా వేమూరు మండలంలో బలిజేపల్లి వరహాపురం. ఈ 5 ఊళ్ళకి ఇప్పుడు పాస్బుక్లు వచ్చినాయి కొత్తగా. ఈ 5 ఊళ్ళలోనే మనం ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజల మీద నమ్మకంతో నేను బట్టిప్రోల్లో పెడతానని చెప్పి పార్టీకి సీఎంఓ చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి చెప్పాం. అందులో మీ బట్టిప్రోలు మండలంలో గొరిగిపూడి సూర్యాపల్లి గ్రామాలంటే, గొరిగిపూడి అంటే సీఎం గారి ప్రోగ్రాం ఇవన్నీ చేయటం కొద్దిగా ఇబ్బంది అనే ఉద్దేశంతో మీ అందరి ఉత్సాహాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సూర్యాపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేశామని చెప్పి తెలియజేస్తామని. రైతాంగం ఉండే ప్రాంతానికి ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి మీరు చెప్పే అంశాలు, ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీరు చెప్పే అంశాలు ముఖ్యమైనవి ఏమైనా ఉంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు నేను కొన్ని ఐడెంటిఫై చేశాను. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి ఆయన నుంచి హామీ పొందాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హామీ తీసుకుంటే ఆ పని మనకు సులువుగా అయిపోవాలి. దానికి ముఖ్యమంత్రి గారి పర్యటనని పూర్తిగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అవకాశం మనకు వచ్చింది. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, పట్టాల సమస్య ఉంది లంకల్లో, దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అధ్వానంగా తయారైనటువంటి రోడ్లు నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా ఉంటే మీరు కూడా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటనలో భాగంగా ఆయన సందర్శించే ప్రదేశాలను CCLA కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్లు సోమవారం పరిశీలించారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూర్యాపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన పర్యటించిన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆ గ్రామానికి చేరుకుని ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. రీసర్వే జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి భూమి యజమానులతో మాట్లాడారు. రెవెన్యూ దస్తాలలో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే ప్రక్రియ స్వయంగా పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామ సచివాలయం వద్ద అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శేషగిరిరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది వేమావరం గ్రామము. ఇది అయిపోయిన తర్వాత ఇటువైపు మనం చూసాం ఏరియా. ఇక్కడ ప్రజావేదిక కమ్ క్యాడర్ మీటింగ్ మీరు ఇక్కడ పెడతారు. ఆ గ్రామానికి కూడా చాలా దూరంగా లేదది. సో ఇక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయన అభిమానులు పలు చోట్ల తెనాలి పట్టణంలో అన్నదాన సేవలను నిర్వహించి మంత్రి మనోహర్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన పార్టీ PAC చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్, జనసేన పార్టీ నాయకులు గుణ ఆధ్వర్యంలో తాపీ వర్కర్స్కు అన్నదాన సేవలు నిర్వహించి తమ నాయకుడు పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణుల నడుమ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి నాదెండ్ల మనోహర్ అభిమానులు తదితరులు పాల్గొని మంత్రి నాదెండ్ల మనోహర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా తెనాలి నందులపేటలోని సాయి నైట్ షెల్టర్ నందు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, సాయిబాబా మాస్టారు, రాజశేఖర్ రెడ్డి తదితర కూటమి పార్టీల నాయకులు పాల్గొని మంత్రి నాదెండ్ల మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, అందరి ఆప్తులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి 62వ జన్మదినం సందర్భంగా తెనాలి నందులపేటలో నైట్ షెల్టర్లో కూటమి నేతలందరూ కలిసి మిత్రమండలి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో క్రియాశీలకంగా ఉంటూ రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తూ అటు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూటమి బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఈరోజు వారి 62వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారి కష్టం ఫలించి ఈ రాష్ట్రం కోసం వారు పడుతున్నటువంటి ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం తలుచుకున్న అన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలని చెప్పి
మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకుంటూ అదే సంతోషంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా వారు పాల్పంచుకునే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మన జనహిత నాయకులు, మన ప్రియతమ నాయకులు నాదెళ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ తెనాలి గాంధీ చౌక్లో భవన నిర్మాణ కార్మికులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా అల్పాహార విందు ఏర్పాటు చేయటమైంది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నాదెళ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరిన్ని జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. మా తెనాలి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి గుణా గారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుణా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాదెళ్ల మనోహర్ గారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, నిండు 100 ఏళ్ళు ఆయుష్ను ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, అదేవిధంగా తెనాలి ప్రాంత అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ద్విగుణీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రధాన కూడలి శివాలయం వద్ద జన్మదినోత్సవ కేకును కట్ చేసి మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కనగాల శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు ఫరీదు, బాజీ, శ్రీరామ్, సూర్యదేవర బోస్, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవ నాయుడు, తెనాలి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానంద కిషోర్, జాలాది వెంకటేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు. తెనాలి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర ప్యారిస్ అని మనం ప్రపంచ దేశాల్లో చెప్పుకునే పేరుకి మరింత ఖ్యాతి తీసుకొచ్చే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా తెనాలి నుంచి గుంటూరు, గుణపాడు, అదేవిధంగా మంగళగిరి, దుగ్గరాల మీదకున్న 4 లైన్ కానివ్వండి, అంతర్గత రహదారులు కానివ్వండి, డొంకలు, మరి కాలువలు, అనేక రకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, ఆర్థికంగా అనేక కష్ట నష్టాలు ఉన్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యధికంగా మరి తెనాలి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. కాబట్టి ఆయన కృషికి మనం ఎప్పుడు కూడా నిబద్ధతగా ఆయనకి మనం సంఘీభావంగా కూడా ఆయనకి అనేక విషయాలుగా మనం సపోర్ట్గా నిలబడుతున్నాం. కాబట్టి వారి జన్మదినాన్ని ఈరోజు గ్రామస్తుల మధ్యలో, కూటమి నాయకుల మధ్యలో సంతోషంగా జరుపుకోవడం మాకు మహదానందంగా ఉంది. అలాంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం మన అంగలకూతురు ఈ శివాలయం సెంటర్లో జరుపుకోవడం మనందరం కూడా చాలా సంతోష దినము. అలాగే మన తెనాలి నియోజకవర్గం నుండి కూటమిలో మరి ఆ రోజున జనసేనకి సీటు కేటాయిస్తే మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా భాగంగా మరి నాదెళ్ల మనోహర్ గారికి అండగా నిలబడి మన ఊరు నుండి 2000 మెజార్టీ ఇచ్చి మనోహర్ గారి ఈయంలో ముఖ్య పాత్ర పోషించాం మన గ్రామం నుండి. అలాంటి మనోహర్ గారి యొక్క 62వ జన్మదినోత్సవ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం కూడా మనందరం కూడా సంతోష దినము. దుగ్గిరాలలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు అడప వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్, చుండూరు ఉమామహేశ్వరరావు, పసుపురెడ్డి గణేష్, తాడిపేని శ్రీధర్, బ్రహ్మం, నిడుమూరి సత్యనారాయణ, రామ్మోహన్ రావు, సముద్ర నాయక్, చల్ల వెంకటేశ్వరరెడ్డి, అడప వెంకటపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని దేశాల్లో కన్నా కూడా ఈరోజు మన భారతదేశం విశ్వతేజంగా ఈరోజు నిలబడిందంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే నిలబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం అగ్రస్థానంలోకి రావడానికి ముందుంది. అనేక సంవత్సరాల క్రితం 2014లో 27వ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ వలన ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే భారతదేశం రక్షణ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అభివృద్ధి చెంది మరి దేశంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది 47వ ఆవిర్భావ దినోత్సవం. ఇది 1980 ఏప్రిల్ 6వ తారీఖున స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ పూర్వ సంస్థ భారతీయ జనసంఘ్ 1951 అక్టోబర్ 21వ తారీఖున స్వర్గీయ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి అధ్యక్షతన ఆ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనసంఘ్ పార్టీని భారతీయ జనతా పార్టీగా 1980 ఏప్రిల్ 6వ తారీఖున స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదాల్చుకోవడం జరిగింది.
ప్రస్తుత తరుణంలో అన్ని శుభకార్యాలకు అనుకూలంగా పేద మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా శ్రీ బాలసుబ్రహ్మణ్య ఫంక్షన్ ప్యాలెస్ శోభా గార్డెన్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని డాక్టర్ కొరిటాల జయరామోహన్ రావు పేర్కొన్నారు. దుగ్గిరాల రైలుపేటకు చెందిన జయరాం 1980 నుండి గత 4 దశాబ్దాల పైబడి వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. వైద్యంతో పాటు విద్యను ప్రోత్సహించేందుకు 1984లో శోభా పబ్లిక్ స్కూలు తమ సతీమణి మహాలక్ష్మి ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొంది అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. తమకు ఉన్నంతలో గ్రామానికి తమ వంతుగా సేవలు అందించి నూతన హంగులతో ఏర్పాటు చేసి ఫంక్షన్ హాల్ను పేద మధ్యతరగతి వారికి ఖర్చు భారం తగ్గించేందుకు అన్ని సౌకర్యాలతో తక్కువకి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు శోభా గార్డెన్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. పరిసర గ్రామ ప్రజలు ఫంక్షన్ హాల్ను సద్వినియోగపరుచుకొని లబ్ధి పొందాలని కోరారు. ఈ విషయమై సోమవారం జయరామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. నాకు మహాలక్ష్మికి జ్ఞాపక ఉండేలాగా ప్రజల యొక్క దీవెనలు కావాల్సి దాన్ని శోభా నర్సింగ్ హోమ్ని శోభా కాన్వెంట్ని కొంచెం రీమోడల్ చేసి పేద ప్రజలకి ముఖ్యంగా మధ్యతరగతి వారికి పేదవారికి ఈ ఫంక్షన్స్ వ్యవహారంలో ఖర్చును భరించలేకపోయినా కూడా అతి భారంగా వాళ్ళు సంతోషం కొరకు వాళ్ళ పిల్లల సంతోషం కొరకు డెవలప్ చేసుకుంటున్నారు కనుక దానికి ఏదో వృతాభక్తిగా కూడా మనం సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళకి చాలా ఖర్చు తగ్గి ఓం నమో శ్రీ బాలసుబ్రహ్మణ్య ఫంక్షన్స్ ప్యాలెస్ ఏసీని తర్వాత శోభా గార్డెన్స్ అంటే కళ్యాణ వేదికగా ఈ డెవలప్ చేసి వీటి ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీటిని ఈ ప్రజలకి అంకితం చేస్తున్నాను. ఎక్కువ సౌకర్యాలతో అతి తక్కువ భారంతో పేదలు హ్యాపీగా మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా కష్టం అనుకోకుండా చేసుకోవటానికి ఈ సౌకర్యాన్ని కలిగిస్తాను. కాబట్టి దుగ్గిరాల ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ యొక్క వీటిని సద్వినియోగం చేసుకుని మీరు లబ్ధి పొందవలసినదిగా నేను కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోను అంగలకుతురు గ్రామంలోను భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆహ్లాదభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలో అలపత్తి రాఘవయ్య, తమిళిస అనంతాచార్యులు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ గావించగా భారతీయ జనతా పార్టీ రూరల్ మండల కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కావూరు వెంకట సత్యనారాయణ ప్రారంభించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, భారతమాత, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కూటమి నాయకులు కనగాల శ్రీనివాసరావు పూలమాల వేసి నాయకులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కటారి వాసుదేవ నాయుడు, కొత్తపల్లి యోగానంద కిషోర్, మనుబోతుల వీరయ్య, మందా జనార్దన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్తలూరి బ్రహ్మయ్య, కారిశెట్టి శివభావన్ నారాయణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కౌలు రైతుల విభాగం నాయకులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్యక్రమం ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పేజంట రోసయ్య, మందా జనార్దన్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఇప్పుడు వరకు 46 సంవత్సరాలు ఆర్బిఎం పోను, ఇప్పుడు 47 సంవత్సరాలు ఇక్కడ జెండా కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కూడా, ఇంటి పైన కూడా, అన్ని భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. దానికి కారణం ముఖ్యం శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ప్రజలు, రైతులు అందరూ ఆకర్షితులై ఈరోజు బీజేపీకి మరి సపోర్ట్ చేస్తున్నారంటే అదొక ముఖ్య కారణం శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పుకోవాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించిన జనసేన శ్రేణులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలి. మున్సిపల్ కమిషనర్ జై రామ అప్పలనాయుడు. శానిటేషన్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి. సిఐటి నాయకుల డిమాండ్. సామాజిక సేవల పట్ల ఆసక్తి ఉన్నవారు రోటరీ సభ్యులుగా చేరండి. సమిష్టిగా మరింత సేవ చేద్దాం. రోటరీ జిల్లా గవర్నర్ ఎస్వీఆర్ ప్రసాద్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.